మా అక్క విషయంలో కూడాను అలాగే బాధపడుతూ ఉండేది. నాకు ఆ మాట చెప్పుతూ బాధపడుతూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు నేను దేవుని దగ్గర ఒకటే అడిగాను, ఎలాగైనా చేయాలి. మరి కన్నవాళ్ళు వారైనప్పటికీ మరి మా బావగారు ఏమనుకున్నా సరే, వాళ్ళు నన్ను మామయ్య అన్నా కూడా నాకు నాన్ననే భావం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు చాలా ప్రేమ పిల్లలంటే. వాళ్ళ విషయంలో నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా నేను ఎప్పుడు రాజీ పడలేదు. ఇది ఇలా జరగాలని అనుకుంటున్నప్పుడు చాలాసార్లు చేయాలి అని అనుకున్నప్పుడు చాలాసార్లు వాయిదా పడిపోతూ ఉండేది. నేను దేవుని దగ్గర ఒకటే అడుగుతూ ఉండేవాడిని, నాయన మరి చేయాలి, నా తల్లి ఆశ ఎలాగైనా తీర్చాలి, నాకు ఆ శక్తినివ్వు, నాకు ఆ సమయం కూడా నువ్వు అనుకూలంగాను జరిగేలాగాను, పరిస్థితులు నాకు కొంచెం అనుకూలంగా ఆర్థికంగా కానీ ఏమన్నా జరిగేలాగా ఆ విధంగానే నన్ను అడుగుతూ వచ్చాను. మరి ఈ సంవత్సరం మా తండ్రి గారికి కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లోనూ అలా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం. కానీ దేవుడు ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని ఈ రీతిగా మీ అందరి మధ్య నిలిపినందుకు దేవునికి ఎన్నో వందన మరణాతులు. అది కాకుండా మరి ప్రతి సంవత్సరం నేను మొన్నే లెక్కేసుకున్నాను, 20 సంవత్సరాలు అయిందండి మా ఇంటి దగ్గర ఇంటి క్రిస్మస్ జరిగిస్తూ. అట్లపాడు గ్రామంలో మొట్టమొదటిసారి ఇంటి క్రిస్మస్ మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైంది. దానికి మూల కారణం మరి నేను నానమ్మనే పిలుస్తాను. నా చిన్నదాని నుంచి నేను కెంపరత్నమ్మ గారిని, పెద్ద పాస్టమ్మ గారిని కానీ లేకపోతే పాస్టమ్మ గారిని కానీ నేను ఏనాడూ పిలవలేదు. నన్ను ఎప్పుడూ కూడా అలా భేదం చూపించలేదు. నేను నానమ్మనే పిలుస్తాను. దానికి పునాది వేసింది మాత్రం మరి పాస్టర్ కెంపరత్నమ్మ గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఏ సంవత్సరం కూడా ఆగకోకుండా డిసెంబర్ 14వ తారీఖుని ఇంటి క్రిస్మస్ మేము జరిగిస్తూ ఉంటాము. ఆ తర్వాత మరి పాస్టర్ గారు వచ్చి ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. కోణీల ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఇలా వాయిదా వేసుకుంటూ ఉంటున్నప్పుడు నేను అన్నాను, డిసెంబర్ 14వ తారీఖుని ఇంటి క్రిస్మస్ చేసుకుంటాం, వేరే వేరే మళ్ళీ రోజులు ఎందుకు, ఇద్దరికి కలిపి చేసేద్దాం. ఎందుకంటే మరి మా అక్కకి మెజర్ ఫంక్షన్ అయితే చేశాము, ఇంతను ఇలాగ నేనేమీ చేయలేదు. నాకు మరి నా తోడబుట్టింది, దానికి ప్రకారంగాను ఇద్దరికి కలిపి చేసేద్దాము, అంటే సందర్భాన్ని కాదు కానీ దాని బిడ్డలను కూడా కలిపి అలాగ చేసేద్దామని ఆశపడ్డాను. అందుకే 14వ తారీఖున చేయాలని అనుకున్నాము. కానీ ఆదివారం వచ్చిందండి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ నన్ను ఆదివారం అయితే ఎవరు రారు, ఏం చేద్దాము అని అంటే 15వ తారీఖుని పెట్టేసుకుందామమ్మా సోమవారం, మరి ఇంకొక రోజు తేడా వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదులే అని అన్నప్పుడు నేను ఆ డేట్ కోసం నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. మా తండ్రి గారు వెళ్ళారు, ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు, వెళ్ళారు. నిజానికి ఈరోజు ఆయనకి ఖాళీ లేదు. మరి నన్ను ఎంతో ప్రేమించి మరి వాళ్ళు ఒప్పుకోలేదు. నిజానికి అవతల వాళ్ళు చాలా వ్యతిరేకం. కానీ దేవుడు ఎందుకో వారి మనసు మార్చి ఆ డేట్ని మాకు ఇచ్చేలాగా మరి దేవుడు నాకు అవకాశం చూపించాడు. నేను అనుకున్న రీతిగానే ఇప్పుడు ఇందాక అన్నారు కదండి, డెకరేషన్ విషయంలో కానీ మరి ఈ కార్యక్రమం జరిగే విషయంలో కానీ నాకు ఒక అంచనా ఊహ నేను వేసుకుంటూనే వస్తూ ఉన్నాను. నా అంచనాలకు అతీతంగా దేవుడికి జరిగించాడు. దేవుడు నా పట్ల చేసిన కృపను బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి దేవునికి ఎన్నో వందన మరణాతులు. మరి నన్ను ప్రేమించి నేను పిలవగానే వచ్చిన మీ అందరికీ వందన మరణాతులు. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడాను చిన్న బిడ్డలను కూడా మరి దీవించి వారి దేవుని యందును పెద్దల యందును భయభక్తులు గల బిడ్డలుగా మరి తీర్చిదిద్దాలని, అట్టి శక్తి మాకును బిడ్డలకి కూడా మరి జ్ఞానాన్ని ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ కార్యక్రమాన్ని జరిగించిన దేవునికి ఎన్నో వందన మరణాతులు. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరి బ్రాహ్మణుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు మరి మానుకోకుండా వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు వచ్చిన వారందరూ భోజనం చేసి మరి మమ్మల్ని ఆనందింప చేయాలని మీ అందరినీ కోరుచున్నాను. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరణాత, మీ అందరికీ మరణాత. సంతోషం.